ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో మళ్ళీ మన సుచరితనే వచ్చేసింది అనమాట. ఏదో కొత్త వెరైటీతో అనమాట కనిపెట్టిందంట. ఏది చంటక్క కబుర్లో ఏదో వీడియోలు చేయాలి అన్న ఉద్దేశంతో కొత్త వెరైటీ నేర్చుకొని వచ్చింది అనమాట. ఏంటి అవన్నీ అని తన మాటల్లోనే తెలుసుకుందాము. హాయ్ సుచరిత, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నీ వంటలు మాత్రం సూపర్ ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పుడేమో ఏదో నా మీద ప్రయోగం చేయడానికి వచ్చావు. ఎందుకంటే వాళ్ళు తినరు, చూస్తారు, ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ నువ్వు మాత్రం నా మీద ప్రయోగమే కదా. నాకు మీరు మంచి లేదంటే మంచి లేదని చెప్తారు కదా. చెబుతాను, మంచిగా మంచిగా అది టేస్ట్ బాగానే ఉంటుంది. తర్వాత సంగతి ఏమి అవ్వదు. తినేసి వచ్చారు కదా. ఓకే, నీ మీద ధైర్యంతోనే నువ్వేది చేసినా నాకేం పర్వాలేదని వచ్చాను. సుచరిత, ఇంతకీ ఆ ఐటమ్ పేరేంటి? పన్నీర్ చీజ్ పూర్ణం. పన్నీర్ చీజ్ పూర్ణం. సూపర్ ఉంది పేరు మాత్రం. అయితే తిన్నాక చెబుతా అంతకంటే సూపర్ ఉందా లేదా అని. అయితే దానికి ఏమేమి కావాలి చూద్దాం. దానికి కావాల్సిన వస్తువులు చూడండి: పన్నీర్, చీజ్, బ్రెడ్, దోసపిండి, బటర్. అంతే, సింపుల్ సింపుల్. అయితే నువ్వు ఇది ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకున్నావు. ఎస్, ఇందులో చేస్తావు పూర్ణం అనేది. ఓకేనా? గుడ్డు పొంగడాలు దాంట్లో చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి చూద్దామా? చూద్దాం. ఇది ఆల్రెడీ నువ్వు పెట్టేసుకున్నావు, వేడి ఎక్కింది కూడా ఇది. అంతే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బటర్ వేసేసుకుందాం. ఆయిల్ కన్నా ఇది బెటర్ కదా. అవును అవును, అది అంతే. కొంచెం ఎందుకంటే ఈ ఆయిల్ లేకుండా చేద్దామంటే ఇది రాదు కదా. అదేలే. అయితే నువ్వు పన్నీరు ముందే వేయించి పెట్టుకున్నావు. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తావు? ఫస్ట్ ఇది ఫ్రై చేసుకున్నాను పన్నీరు. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఈ బ్రెడ్ని ఒకసారి వాటర్లో సిప్ చేద్దాము, డిప్ చేద్దాం. డిప్. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ ఉంది కదా, పన్నీరు, చీజ్ వేసుకొని ఇంతే, సింపుల్. అంతే. ఇప్పుడు ఏం చేస్తావు? బ్రెడ్ లడ్డు చేసేసేయాలి. అన్ని చేసి ఉంచుకున్నావు ముందు. ఎస్. ఇది ఒకసారి స్టవ్ వెలిగించేసుకున్నాను. ఆల్రెడీ కాలిపోయింది, వెలిగించేసాను నేను ఇందాకే. ఓకే, ఏం లేదు. ఈ గుంట పొంగడాల్లో ఈ దోసల పిండిలో ముంచేసి ఇలా పెట్టేసుకొని అన్నీ అలా వేసుకోవడం. అంతే. ఇట్లయితే ఇంకా బెస్ట్ ఏమో. దీంతో వేసుకుంటే కొంచెం అయినా ఇందులో ఇంకొంచెం వేయండి. ముందు ఇలా చేసి పెట్టుకున్నావు కాబట్టి ఈజీ అయిపోయింది. ఈజీగా వచ్చేసింది. ఏదైనా కూడా చిన్నపిల్లలకి బయట స్నాక్స్ కొనిచ్చే బదులు అవును ఇలా చేయిస్తే బెస్ట్. మన చిన్నప్పుడు ఇవన్నీ మనకి తెలియదు కదా. కదా, ఇప్పుడు యూట్యూబ్ పుణ్యం కూడా మంచిగా తెలుస్తుంది. ఇప్పుడు అయిపోయినట్టుంది కదా. నేనైతే స్టవ్ ఆపేసా కూడా. అంటే మరి ఇంకా మాడిపోద్ది. మధ్యలో అయ్యి కొంచెం తొందరగా కాలుతున్నాయి కదా. ఎప్పుడైనా అంతే కదా. సైడ్ ఏమో మెల్లే కాలితే. ఓకే, ఓకే. పన్నీర్ చీజ్ పూర్ణం రెడీ అయింది. ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పండి. పన్నీర్ చీజ్ పూర్ణం. ఓ, కాలిపోతుంది అసలు. ఇంకా ఇక్కడికి వచ్చింది ఇది పన్నీర్ అను చీజ్. అయినా ముందు వేయించావు కాబట్టి బాగుంటుంది. మెత్తగా కూడా ఉంది. కడకలు కూడా అవుతుంది. నేను తింటుంటే మాకు కూడా తినాలి, కానీ మేము ఇప్పుడు తిన్నాం, తర్వాత తింటాం. నోరు కార్చుకునేది నేను. చల్లగా అయిపోయినా ఏది తినటానికి అనుకూలంగా ఉన్నప్పుడు లత కానీ ఈవిడి కానీ అప్పుడు తింటారనమాట. బాగుంది. అంటే ఫస్ట్ ఏమన్నా నేను, వామ్మో మా కడుపులో గడిబిడ అవుద్దేమన్నాను కదా. ఏం అవ్వద్దు, చక్కగా ప్రశాంతంగా తినండి. చాలా
చేసి పెట్టచ్చు. మనం పిల్లలేమో మనం ఎవరమైనా చిరుతిండి కావాలి, వెరైటీ కావాలి అనుకున్నప్పుడు ఇది చేసుకోండి. చక్కగా ఇందులో నూనె కూడా ఎక్కువ పట్టదు ఇందులో చేసుకుంటే. చక్కగా సిమ్లో పెట్టుకోండి, చక్కగా మంచిగా చేసుకోండి, తినండి. ఈ వీడియో నచ్చినట్టుగైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే చేసుకోండి. సుచిత్రకి కామెంట్ పెట్టండి. ఎస్. ఓకే, బై బై చెప్పేద్దాం. బాయ్ 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 ఫ్రెండ్స్.